టికెట్లు కూడా వైఎస్ఆర్సీపీ ఇచ్చే టికెట్లు పేదలకు బలహీన వర్గాలకు టికెట్లు ఇస్తుందా, ప్రత్యర్థులు ఇవ్వట్లేదా? ఏంటి జూపిడి గారు, టికెట్లు కూడా మీరు పేదవాళ్ళకి ఇస్తున్నారా? టికెట్లు కూడా బలహీన వర్గాలకు ఇస్తున్నారా? సార్, ఇది మీకు తెలియనటువంటి అంశం కాదు. పార్లమెంటు సీట్లు వచ్చేసరికి గతంలో ఏ పార్టీ అయినా సరే విశాఖపట్నం నుంచి నరసరావుపేట దాకా దాదాపు 6 పార్లమెంటు సీట్లు ఉంటాయండి. విశాఖపట్నం నుంచి నరసరావుపేట దాకా గుంటూరు, పాత గుంటూరు. 6ట్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 6 కూడా బీసీ నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారో బీసీలకే ఇవ్వటం జరిగింది. అంటే దాని అర్థం సోషల్ ఇంజనీరింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ లెవెల్లో తీసుకెళ్తున్నాడో దాన్ని ఒకసారి మనం చూడాలి. అదేవిధంగా మైలవరంలో ఇందాక చెప్పాడు, 1 ఎకరా భూమి ఉన్నటువంటి ఎన్ఆర్ఈజీపీ ప్రోగ్రాం కూడా రెగ్యులర్గా వెళ్ళే ఒక వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వటం. మీ దగ్గర పెత్తందారులకు ఎవరికి టికెట్ ఇవ్వలేదా? నేను ఎందుకు అంటే ఇవ్వలేదని కాదు, అంటే ఈసారి మనం ఒకేసారి పెత్తందారులని మనం అనుకున్నటువంటి పెద్దలు రవి గారు ఉన్నారు ఇక్కడ. రవి గారి ముందు కొంచెం మేము జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి కూడా మాట్లాడుతున్నాం. ఒకేసారి మనం ఊహించినటువంటి బాధ్యతలు కూడా ఇది ట్రాన్సిషన్ సార్ అంటే ట్రాన్సిషన్ పీరియడ్ కదా. కొంత మన ఆశాజనకంగా నాయకుడు ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని, పెత్తందారులు అంటే ఎవరు? పెత్తందారి పోకడలతోటి ఆ విధానంతో పరిపాలనలో గత 45 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చూస్తున్నాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు అనుకున్నాం. వాట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ ప్రోగ్రామ్ చెప్పమనండి. ఒకటి హైటెక్ సిటీ పక్కన పడేయండి, ఇప్పుడు అది మంద కాదు, ఆయన కట్టాడు అనుకుందాం, లేదా పక్కన డెవలప్మెంట్ అయినా అనుకుందాం. ఇప్పుడు అసలు వాట్ ఈస్ ద ల్యాండ్ మార్క్ ప్రోగ్రామ్స్ డిడ్ బై చంద్రబాబు నాయుడు గారు? అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సార్, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సరే, మీరు ఆడున్నారు కాబట్టి ఎవరు ఇవన్నీ మీరు ఆయన అన్నాడు, నేను చెప్పేది కాదు. రేవంత్ రెడ్డి ఒప్పుకోవట్లేదు. అసలు మా నేదురుమల్లి జానంత్ రెడ్డి ఫౌండేషన్ వేసాడు, రాజీవ్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు అని చెప్తున్నాడు. రీసెంట్ అంటే ఈ మధ్యలో ఎక్కడ మీటింగ్లో విన్నా నేను. అవునవును సార్, అవును సార్. కొంచెం అమెండ్ చేసేట్లేండి. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ ముగ్గురిని ఫాలో అవుతారు. ఓకే ఓకే ఓకే, ముగ్గురు మిక్స్ చేసి పరిపాలిస్తున్నాడేమో. అయితే ఇక్కడ పెత్తందారి మనస్తత్వం, అంటే పెత్తందారులు అంటే మేమేదో ఒక మనిషి, ఒక కులము, ఇంటి పేరు, ఇది కాదు సార్. ఇట్స్ ఆ భావం. ఇప్పుడు మనం బ్రాహ్మణిజాన్ని మనం వ్యతిరేకిస్తాం, కానీ బ్రాహ్మణులు కాదు. జనరల్గా బ్రాహ్మణికల్ థాట్ని మనం చెప్తూ ఉంటాం. అట్లనే ఈ పెత్తందారి మనస్తత్వంతో సోషలిస్టిక్ ప్యాటర్న్ని అడ్డుపడే వ్యక్తులను కానీ, లేకపోతే వ్యవస్థలను కానీ, పార్టీలు కానీ వ్యతిరేకించి ముందుకెళ్ళటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ యుద్ధం చేసే క్రమంలోనే అనేకమైన బ్యాక్వర్డ్ సామాజిక వర్గాలుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ ఈ ఫోల్డ్లోకి తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. చట్టాలు చేసే దగ్గర ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఇదిగో ఈ కులాలకు సంబంధించిన వ్యక్తులు ఉండాలి. 76 సంవత్సరాలు చూసాం. వాట్ ఈస్ ద యూజ్? కొంత మార్పు జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక మార్పుకి శ్రీకారం చుడుతున్నటువంటి ఒక వ్యవస్థని, ఒక నాయకుడిని ఆహ్వానించాలా లేకపోతే వ్యతిరేకించాలా? ఇది ప్రజలకు చెప్తున్నాం మేము. శివశంకర్, బీసీలు, బలహీన వర్గాలు, పేదలు వాళ్ళకే టికెట్లు వస్తున్నాయి అనేది నమ్ముతున్నారా మీరు? మీకు అర్థమవుతుందా? అది బాగా అర్థమైంది రజనీకాంత్ గారు. అంతకుమించి మన ప్రభాకర్ అన్న చాలా నాకు ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన సమర్థించలేక ఆ మాటల్ని నేను ఒకంత నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఆయన దళిత మేధావి, ఆయన సమర్థించడం కోసం ఆయన జ్ఞానాన్ని పనంగా పెడుతున్నాడేమో అని ఆందోళన నేను చెందుతున్నాను. ఇక్కడ పొజిషన్ వితౌట్ పవర్, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కాదండి. ఈరోజు 56 బీసీ సంఘాలు, కార్పొరేషన్లు పెట్టారు. వేర్ ఈజ్ ద పవర్? వేర్ ఈజ్ ద డెసిషన్ మేకింగ్? వేర్ ఈజ్ ద ఎంపవర్మెంట్? సో రియల్ సోషల్ ఇంజనీరింగ్ అన్నది ఏమిటి అని అంటే, సోషల్ ఇంజనీరింగ్ టు ఆక్యుపై ద పవర్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ అన్నది టు ఆక్యుపై ద పొలిటికల్ పవర్స్ ఆఫ్ దీస్ అన్ప్రివిలేజ్డ్ పీపుల్ అన్నది అని అర్థం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ దీస్ సెక్షన్స్, అప్రెస్డ్ అండ్ డిప్రెస్డ్ సెక్షన్స్. He cannot say
ఆయన చెప్పలేడు నేను ఎంపవర్మెంట్ చేస్తున్నాను, అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని ఇచ్చేస్తున్నాను కాదు. యు ఆర్ గివింగ్ అంటే పొజిషన్ మీరు వితౌట్ పవర్. ఒకటి దానికి జూపుడు ప్రభాకర్ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేసే ముందుకు మీరు ఒక పాయింట్ చెప్పండి. మరి మిగతా మామూలు సందర్భాల్లో అసలు కానీ ఈ కులాలకు రిప్రజెంటేషన్ కూడా లేదు కదా. సరే అధికారం ఇవ్వలేదు అనేది మీరు చెప్తున్న పాయింట్, జూపుడు ప్రభాకర్ ఆన్సర్ ఇవ్వండి. కానీ అసలు మామూలు అప్పుడైతే ఈ కులాలకు రిప్రజెంటేషన్ కూడా లేదు కదా, అవకాశం కూడా లేదు కదా, పదవి కూడా లేదు కదా. ఎందుకు లేదండి? ఇప్పుడు మేము లాస్ట్ టైము మేము ఇచ్చిన టికెట్లో చూసేటట్టయితే చాలా పేదవాళ్ళకి మేము 2019లో జనసేన పార్టీ ఇచ్చిన టికెట్స్ పరంపరగా మీరు ఇచ్చేటట్టయితే కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కొడుక్కి కానీ, బస్ కండక్టర్ కొడుకు కానీ, బీసీ కులాలకు కానీ, ఎస్సీలో చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్కి కానీ ఇచ్చాము. అలాగే గతంలో చూసేటట్టయితే ప్రజారాజ్యంలో అయితే 104 బీసీఎస్కి ఇచ్చారు ఆ రోజు టికెట్లు. చరిత్రని మర్చిపోతే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే చరిత్రని కాదండి. చరిత్రని మనం చదవకపోతే చరిత్ర సృష్టించలేము. చరిత్రను తెలుసుకోవాలి మనం, గతంలో ఏం జరిగిందో. ఇప్పుడు ఏమవుతుందంటే ఆఫ్ లేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఒక చరిత్ర అనే చెప్పే బాకాలు ఎక్కువైపోయాయండి. ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేదు అంటే మిగతా వాళ్ళు కానీ ఈ సోషల్ మీడియాలో ఎక్కువైపోయి ఈ వ్యక్తి పూజ ఎక్కువైపోవడం వల్ల అసలు సిద్ధాంతం బయటికి వెళ్తుంది, పక్క జరుగుతుంది. ఈరోజు ఆయన ఏదో కొడాల నాన్నగారు ఏదో మాట్లాడారు, ఏదో ప్రాస కొద్దీ ఏదో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి కోసం వాడారు. దాన్ని మనం ఎంతో దీనిగా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు రజనీకాంత్ గారు.